BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్తే అక్క. నమస్తే జయ. మనల్ని కొంతమంది బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే సొసైటీలో ఉంటున్నాం, నలుగురు మధ్యలోకి వెళ్తాం, చూస్తాం. ఇప్పుడు ఇదివరకు రోజుల్లాగా ఇంట్లోనే ఉంటే జరిగే కాలం కాదు. ప్రతి ఒక్కరూ అందరిలోనూ అంత ప్రపంచాన్ని చూడాల్సిన పరిస్థితి. కానీ కొంతమంది వాంటెడ్లీ బాధ పెడుతూ ఉంటారు కొన్ని ప్లేసెస్లో. వారిని మనం అవాయిడ్ చేయాలా, లేదు మార్చుదాం వీళ్ళని, ఎందుకు నన్ను అనవసరంగా బాధ పెట్టేస్తున్నారు, నా తప్పే లేదు అని చెప్పి కల్పించుకొని, అరే బాబు నేను ఇది కాదురా నాయన అని చెప్పి మార్చాలా, వదిలేయాలా? ఇది చాలా వైరల్ అయింది. నేను ఆల్రెడీ దీని మీద ఒక వీడియో చేశాను. బట్ మళ్ళీ చెప్తాను, బికాస్ ఇది ఎంత తవ్వినా విపరీతమైన లేయర్స్ వస్తాయి. ఇట్స్ ఎ వెరీ మోస్ట్ ఇంట్రెస్టెడ్ టాపిక్ అండ్ ద మోస్ట్ ఎక్సైటింగ్ అండ్ అవైటెడ్ టాపిక్ ఫర్ సో మెనీ. చాలా మంది ఎదురు చూస్తుంటారు, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఇవి జరుగుతూనే ఉంటాయి. అయితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్ఫరెంట్ అడగాల, మార్చాలా అనుకోవడం అనే అంత అవివేకము ఇంకొకటి లేదు. టైం వృధా, నీ ఎనర్జీ వృధా. నిన్ను అర్థం కావాలని అన్నారు ఇంకా మీరు. ఇప్పుడు కావాలని చేసేవాడికి నువ్వు ఏం చెప్తే మారుతాడు? వాంటెడ్లీ చేసేవాళ్ళు మారరు. అసలు ఇంపాసిబుల్. ఎలా? ఇప్పుడు నిద్రపోతున్న వాడిని లేపితే లెగుస్తాడు, అసలు లేచున్నవాడు లేచే ఉంటాడు. నటించేవాడికి నువ్వు ఎప్పుడు లేపుతావు? లేపగలుగుతావా? లేదే లేదు. అలాగే వీళ్ళు వాంటెడ్గా చేసినప్పుడు ఇట్స్ ప్యూర్లీ యువర్ వేస్టేజ్ ఆఫ్ ఎనర్జీ అండ్ టైం. సో నువ్వు వాళ్ళు చేసేదానికి ఒకవేళ నువ్వు హర్ట్ అయ్యి బాధపడి రియాక్ట్ అయితే ఇక్కడ మిషన్ సక్సెస్ అయింది కదా. వీళ్ళ మిషన్ ఫెయిల్ చేయాలి అంటే నువ్వు బాధపడకూడదు. మిషన్ ఫెయిల్ చేయాల్సిందే. అసలు మిషన్ ఫెయిల్ చేస్తేనే కదా. ఇక్కడ మన ఇప్పుడు తప్పే లేదు. ఎవడు చెప్తూ ఇప్పుడు నువ్వు తప్పు లేదు, ఓకే, ఎక్స్ప్లెనేషన్ అసలు తప్పు లేదని తెలిసి బాధ పెడుతున్నారు అని అంటే వాళ్ళు కావాలని పెడుతున్నారు. ఇప్పుడు తప్పు లేదు అని అండర్స్టాండ్ చేపిస్తే అసలు అర్థం చేసుకునే వాళ్ళు నువ్వు చెప్పపోయినా అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకోని వాళ్ళు నువ్వు చెప్పినా అర్థం చేసుకోరు. ఇట్స్ ఎ బేస్. ఇది ఒక్క లైఫ్ లో సూత్రం గనక మీరు పాటిస్తే దిస్ ఇస్ అ కీ ఫ్యాక్టర్ ఇన్ అవర్ లైఫ్స్. ఎవరినైతే పోయి నిన్ను హర్ట్ చేసిన వాళ్ళను, నిన్ను అవమానించిన వాళ్ళను నువ్వు గనక చేంజ్ చేయాలనుకున్నా వెళ్ళి నువ్వు కాన్ఫరెంట్ చేసి నేనిద్ది అని చెప్పే అంత తెలంగాణ అమ్మాయిలాగా గనక చెప్పాలి అంటే హౌలతనమే లేదు. బేవకూఫీ, లిటరల్లీ ఇది బుద్ధి తక్కువతనము. ఇన్ని భాషల్లో పర్యాయ పదాలు చెప్తున్నా మీకు నేను. ఎందుకు అంటే యు ఆర్ గివింగ్ వెయిటేజ్ టు దట్ ప్రాబ్లం. ఏదైనా నువ్వు వాటర్ పోతున్నాయి, మురికిలోంచి వెళ్తున్నాయి, నువ్వు తీసుకొచ్చి వాటర్ని బాటిల్లో వాటర్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి గడ్డ కట్టించి దాన్ని రోజు కరుగుతూ ఉంటే చూసి ఈ మురికి వాటర్ ఎందుకు పట్టుకున్నా అంటే అసలు మురికి వాటర్ పోతుంటే ఎవడ నిన్ను పట్టుకోమంది? తెలియలేదా? మురికి వాటిని ఎలా క్లీన్ చేస్తావు? ఆ తెలివి అప్పుడే ఉండాలంటారు. అసలు నువ్వు ఎత్తుకున్నప్పుడే, ఆ థాట్ ఎత్తుకున్నప్పుడే నీకు థాట్ ఉండాలి. చే వీడవల, నువ్వు కాదు కదా, నువ్వు కావాలని చేయలేదు కదా. యువర్ ఇంటెన్షన్ ఈజ్ రైట్. యువర్ ఇంటెన్షన్ ఈజ్ రైట్. యు ఆర్ ప్యూర్, యు ఆర్ వెరీ మచ్ స్ట్రాంగ్. నేను కరెక్ట్, నేను తప్పు చేయలేదు, నేను ఎవరిని అనలేదు, నేను వాంటెడ్గా చేయలేదు. వాడు అస్సలు వెయిటేజే ఇవ్వకూడదు. ఎప్పుడైతే దేనికైనా పదానికి బంగారం ఉంది, ఆ బంగారానికి అక్కడ డబ్బే, కానీ నువ్వు పెట్టుకుంటేనే దానికి ఒక చేస్తేనే దానికి ఒక వాల్యూ కదా. అవునా కదా? అవును. అలాగే నువ్వు ఆ పదానికి నువ్వే నీకు వాల్యూ ఉంది, నువ్వు ఈ పిచ్చి పదానికి వాల్యూ ఇస్తున్నావు, పిచ్చి మనిషికి వాల్యూ ఇస్తున్నావు, వాల్యూ అవుతాడు. బంధాల్లో కూడా ఇంతేనా? బంధం అయితే నేను చెయ్యడు కదా, అది బంధమే కాదు కదా. రైట్. నువ్వు అనుకుంటున్నావు బంధం అని. బంధాన్ని నిర్వర్తించు, కానీ భారాన్ని పంచుకోకు. బంధాన్ని నిర్వర్తించు, నువ్వు చెయ్యి. ఇప్పుడు మూర్ఖంగా ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్నర్స్ ఉండొచ్చు, అత్తమామలు అయి ఉండొచ్చు, ఆడపడిచి అయి ఉండొచ్చు, వెరీ సరౌండెడ్ ఫస్ట్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు. యునో ద మోస్ట్ ప్యాథటిక్ ఏంటంటే ఫస్ట్ సర్కిల్ విల్ ట్రబుల్ యూ మోర్. దగ్గరున్నోళ్లే నరకం పెడతారు, దూరం ఉన్నోళ్ళు పొగుడతారు. అదే వేరే వాళ్ళు మనం చేసే పని చేస్తే ఆహా ఓహో అని వేసుకుంటారు. మనం చేస్తుంటే ఇప్పుడు అవసరమా అంటారు, ఎందుకు అంటారు. అదే వీళ్ళు చేస్తారు, ఎంత మంచిగా తెలుసా అసలు వాళ్ళు భలే పైకి వచ్చారు. అదే దగ్గర వాళ్ళు రాగానే అమ్మో హుషార్, ఇమ్మీడియట్ షిఫ్ట్. సేమ్ టాపిక్ అబ్బా, మీరు అబ్జర్వ్ చేయండి కాంటే ఎక్కడైనా
మన దగ్గరోళ్ళు గ్రో అవుతే దగ్గరోళ్ళు చూడలేరు. సో కాబట్టి అసలు అలాంటి వాళ్ళకు మీరు వెయిటేజ్ ఎందుకు కానీ నీ బాధ్యతలు మాత్రం లోపం లేకుండా నువ్వు నిర్వర్తించాలి. అది నువ్వు నిన్ను పూసుకోమని తిరగమనట్లే. మెయింటైన్ బౌండరీస్, రిస్ట్రిక్ట్ కన్వర్జేషన్, మినిమైజ్ చేయండి, ఎంతలో ఉంచాలో అంతలో ఉంచండి. నీ వల్ల కాకపోతే దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐఎమ్ ఫీలింగ్ సో హర్ట్, నాకు అట్లా అంటే నచ్చదబ్బా చెప్పమంటారు. అవుట్ రేట్గా అంటే నీకు భరించలేని స్టేజ్ నువ్వు అది తీసుకుంటున్నావు, నీ మనస్తత్వం చెప్పేసేయి. కానీ కొంతమంది పొల్యూటెడ్ క్యాండిడేట్స్ ఉంటారు, నువ్వు చెప్తే నేను అసలు అలా ఎందుకన్నా అని దాన్ని పెద్ద రాద్ధాంతం చేసి నిన్ను విలన్గా చిత్రీకరిస్తారు. అవును, అలా అసలు మాట్లాడకండి. ఓకే, వాళ్ళు చేంజ్ అవ్వరు. వాంటెడ్గా తెలియక చేసిన వాళ్ళకి మీరు చెప్పొచ్చు, ఓకే, ఒక ఆపర్చునిటీ ఇవ్వచ్చు. ఇట్లా ఉండదు కదా ఈమె, ఎందుకో. ఇప్పుడు నాకు చాలా క్లోజ్ ఉన్న ఆవిడ ఉంది, జనరల్గా బాగుంటుంది, కానీ ఒక రోజు ఎందుకో టిపికల్గా బిహేవ్ చేస్తుంది. చూడు అక్కనో లేకపోతే ఏదో ఫ్రెండో పేరు తీసి నేను క్లియర్ చేస్తుంది. ఎందుకంటే ఈ మధ్య ఒక బ్యాడ్ ఏమైందంటే, ఈ బాగా మాట్లాడే గాసిప్ చేసేవాళ్ళు, ఊరికే ఫోన్లు మాట్లాడేవాళ్ళు, వాళ్ళు ఊరికే బుర్ర తింటే ఏమవుతుందంటే చెప్పి చెప్పి అబద్ధం నిజం చేస్తున్నారు. కరెక్ట్, అబ్సల్యూట్లీ రైట్. సో మన లాంటి వాళ్ళు ఇప్పుడు ఫోన్ మాట్లాడక రిలేషన్ ఊరికి ఎంబడబడి సుత్తి పెట్టి నసబెట్టి ఇళ్లలోకి పోయి మాట్లాడపోయే వాళ్ళకి ఈమె ఇంతే కావచ్చు. ఎందుకంటే మనం డిస్టెన్స్ ఎప్పుడు బిజీ ఉంటామో ఏదో ఒకటి ఉంటుంది, మనం మెయింటైన్ చేయం. మనం ఫ్రెష్గా రేపెళ్ళి హాయ్ అంటాం, చూడు ఇప్పుడు ఇలా చేసిందంట నన్ను ఇలా అలా మొహం పెడుతుంది, ఇది ఇలా పెట్టింది మొన్నటిదా బానే ఉంది కదా అని మనకు ఒక ఎక్స్ప్రెషన్. దెన్ లైక్ ఇన్ని రోజుల్లో నేను పట్టించుకోలే, నా గురించి తెలిసిన వాళ్ళు నన్ను బాగా అనుకున్న వాళ్ళు ఉంటారులే మనకెందుకు అని. బట్ నౌ ఐఎమ్ టేకింగ్ ఎ లిటిల్ ఎఫర్ట్. నాకు కావాల్సిన వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఇన్నేళ్ల నుంచి, ఈ రోజు ఈ సడన్ ట్విస్ట్ ఏంటి అన్నప్పుడు చేంజ్. అందుకే ప్రతి ఒక్కళ్ళకి కాదు, లాంగ్ టర్మ్ నుంచి మనకు హెల్ప్ఫుల్ ఉన్నారు, మనల్ని బాగా చూసుకున్నారు, మంచి బాండ్ మంచిగా ఉంది, సడన్ గా ఎవరో ఒక నారద మహాముని వచ్చి పెట్టింది పెంట. నువ్వు నాకు ఐ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు హోల్డ్ దిస్ రిలేషన్. ఒక నాన్ సెన్స్ పర్సన్ చేయబట్టి నేను వదులుకోని పర్సన్, ఐ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ దిస్ బాండ్. ఒక్కసారి ఛాన్స్, ఇది నీకేమున్నా ఎవ్వరు చెప్పినా కళలో కూడా నీ గురించి నేనేమన్నా ఊహించకు, ఎవరైనా చెప్తే కన్ఫ్రంట్ చేసుకో. అంటే లిటరల్ ఎవరు చేసినా కానీ నువ్వు నమ్మకు అని చెప్పగలిగే ధైర్యం ఉన్న రిలేషన్స్ ఉంటే చెప్పేసేయండి, కన్ఫ్రంట్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ లైక్ పోతే పోయిందిలే అంటే లైట్ తీసుకోండి, ఎందుకంటే అలా ఎవరు పడితే వాళ్ళు చెప్తే పోయే రిలేషన్కి మనం కూడా ఏం చేయలేము. అసలు నో ఎక్స్క్యూజ్ లైట్. ఎందుకు అంటే మనకి ఇలా వచ్చి కొన్ని నేర్పించడానికి వస్తారు లెసన్స్, అది నేర్చుకొని ఈ రోజు నీ పాఠం అయిపోయింది, ఇప్పుడు నువ్వు ఈ దగ్గర నేర్చుకోకపోతే ఇంకెవరినో పెద్ద దాన్ని తెచ్చి పెడతాడు, అంతే కదా. సో ఇంకొక చిన్న బెస్ట్ టిప్ కూడా చెప్తా మీకు, మీరు హ్యాపీగా ఫీల్ అయ్యే న్యూస్ ఇందులో. అలా ఎవరైనా వెళ్ళిపోతున్నారంటే వెళ్ళిపోనియాలంట, ఎందుకంటే వాళ్ళ వెళ్ళిపోతే మనకి గ్రోత్ పెరుగుతుంది అంట. ఈశాన్యంలో బరువు తగ్గితే మనకు గ్రోత్ పెరుగుతుంది అన్నట్టు, అలాంటి నెగిటివ్ పీపుల్ ఎవరైతే వేస్టేజ్ పీపుల్, మనల్ని ట్రబుల్ చేసే పీపుల్ వెళ్ళిపోతూ ఉంటే మన గ్రోత్ పెరుగుతుందంట. సో వెళ్తుంటే నమస్కారం, థ్యాంక్ యూ ఫర్ ద లెసన్, గో. వావ్, సూపర్, మంచి టిప్ చెప్పారు సూపర్ కదా. చాలా చాలా బాగా ఉండండి, అస్సలు సఫర్ అవ్వకండి. అన్నోయింగ్లీ మన కర్మల వల్ల, ప్రారబ్ధ కర్మ వల్ల, సంచిత కర్మ వల్ల తప్పని కష్టాలు ఎటూ ఉన్నాయి. బాగా చెప్పారు. ఇలాంటి పిచ్చివన్నీ నెత్తిలో పెట్టుకొని మీ ఒక్క ఆత్మను క్షోభ పెట్టకండి. పాపం అది మీ దగ్గర మీ బాడీని ఎత్తుక్కుంటూ వచ్చింది, ఎన్ని సంతోషపెడతావు నువ్వు అని, దాన్ని ప్రియార్గా ఉంచండి. నాకు ఈ వర్డ్ కూడా నేను ఎప్పుడైతే ఇలా ఏడుస్తున్నానో, నా ఒక చుట్టాలలో ఒక వదిన వచ్చి కూడా చెప్పారు, నువ్వు ఇంత హరాస్ చేస్తున్నావు నీ ఆత్మని, అది తప్పు కాదా, నువ్వు స్పిరిచువల్ గా అన్ని తెలుసు కదా నీకు అని అన్నప్పుడు ఆ తెలివి పని చేయదు కదా. అప్పుడు అమ్మకి ఆ తెలివి ఎక్కడ పనిచేస్తుంది. అప్పుడు ఒకప్పుడు నా బిడ్డ చెప్పింది అదే, నా పెద్ద కూతురు, నువ్వు ఇంకా ఎప్పుడు ఏడుస్తానే ఉంటావా, నీ జీవితంలో నీకు హ్యాపీ లేదా అని ఇలాగే అడిగింది, నువ్వు నీ గురించి బ్రతకవా అని. మా కోసం ఇన్ని రోజులు చేస్తావు, ఇప్పుడు కూడా చేస్తావు, అది బ్రతికిన రోజులు హ్యాపీగా బతికెళ్ళింది, నువ్వు ఇంకా ఇలాగేనా అని నిలదీసి అడిగినప్పుడు నా దగ్గర ఆన్సర్ లేదు. ఒక చిన్న థాట్ ఈమె చెప్పి అలా బయటికి వస్తున్నాను. సో మీకందరికీ కూడా నేను నేను నేర్చుకుంటూ ఉపయోగిస్తూ బయటపడేవే మీకు చెప్తున్నాను. డోంట్ గివ్ వెయిటేజ్ ఫర్ అన్నెసెసరీ పీపుల్. అది రైట్. థ్యాంక్ యూ సో మచ్ అక్క.
నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ అయ్యా.